హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి కోర్టులో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే జూనియర్ గ్రేడ్ టైపిస్టు అండ్ అలాగే జూనియర్ క్లర్క్ కాపీయిస్టు అండ్ సాలరీడ్ ఎయిమ్, ఇట్లా 3 టైప్స్ అయితే వీళ్ళైతే భర్తీ చేశారు కోర్టులో. సో దీనికి మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ కోర్టు యొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకైతే. సో దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సరే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అనేది చేస్తాము. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జు అండ్ బాల్సూర్ అనేది ఇచ్చారు కదా. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అది యూజ్ అవుతుంది అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, applications in the prescribed format given below are invited for filling up to the following positions: junior clerk, copyist, junior grade typist and ఇలా రిలీజ్ చేశారు కదా వీళ్ళు. సో ఇందులో మనకి హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సా అయితే ఇచ్చారు. సో ఇది మెయిన్. అయితే ఇందులో కేటగిరీ అనేది ఇచ్చారు చూడండి, కేటగిరీ, పే స్కేలు, ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు డివైడ్ చేశారు అనేది కూడా ఇక్కడ వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో కేటగిరీ అంటే ఇక్కడ జూనియర్ క్లర్క్ కాపీయిస్టు, జూనియర్ గ్రేడ్ టైపిస్టు అండ్ సాలరీడ్ అమీన్ అని అయితే ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క లెవెల్లో రెమ్యునరేషన్ శాలరీలు అనేది ఇస్తారు. అందరికీ ఒకేలా ఉండదు కదా, ఆ పోస్ట్ బట్టి, ఆ క్వాలిఫికేషన్స్ బట్టి, వాళ్ళు చేసే వర్క్ బట్టి అనేది ఇక్కడ మెయిన్ శాలరీస్ అనేది ఉంటాయి. అయితే ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే జూనియర్ క్లర్క్ కాపీస్ట్ ఉంది కదా, వీళ్ళకి లెవెల్ 4 స్టార్టింగ్ 19 అదే స్టార్టింగ్ ఒక 20K నుంచి 63K వరకు అనేది వీళ్ళకి రెమ్యునరేషన్స్ అనేది ఉంటుందంట. అలాగే జూనియర్ గ్రేడ్ టైపిస్ట్ ఉంది కదా, వీళ్ళకి కూడా సేమ్ శాలరీ. ఎలా అంటే 20K నుంచి 63K వరకు అనేది రెమ్యునరేషన్స్ అనేది పెంచుతారు. అండ్ ఆల్సో మనకి సాలరీడ్స్ ఏమైనా ఉంది కదా, వీళ్ళకి కూడా సేమ్ 21 నుంచి 69K వరకు అనేది వీళ్ళకి రెమ్యునరేషన్స్ అనేది పర్ మంత్ అనేది ఉంటాయంట. ఇంకా అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఎలాంటివంటే పర్సనల్ ఫండ్ అనేది ఉంటుంది, అలాగే ఈఎస్ఐ అనేది ఉంటుంది, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సమ్ లీవ్స్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. అలా గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా అన్నీ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వేకెన్సీ అనేది ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయంటే చూడండి, జూనియర్ క్లర్క్ కాపీస్ట్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ గ్రేడ్ టైపిస్ట్ 2 వేకెన్సీ ఉంది అండ్ సాలరీడ్ అమీన్ అనేది 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి వేకెన్సీ లిస్టు. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాబ్ చేయాలని ఉంది అంటే అప్లై చేసుకోండి. ఇక్కడ మెయిన్ వచ్చేసరికి చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్, ఈ జడ్జ్ అంటే మనకి ఉంటాయి కదా కోర్ట్ రూల్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హ్యావ్ పాస్డ్ అట్లీస్ట్ 3 ఎగ్జామినేషన్స్ ఆర్ సచ్ దేర్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఈక్వలెంట్ 3 ఎగ్జామినేషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఇచ్చారు. సో 3 ఎగ్జామినేషన్స్ అనేది క్వాలిఫై అనేది అవ్వాలంట. అండ్ మనకి 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో ఇది చూడండి, 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంకా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అనేది పెంచారు. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ చూడండి,
హ్యావ్ నాట్ మోర్ దెన్ వన్ స్పౌస్ లివింగ్ ఇఫ్ మ్యారీడ్ అనేది ఇచ్చారు, అది కూడా మీరు చూసుకోండి. అలాగే గుడ్ క్యారెక్టర్ కూడా ఉండాలి మీకు. సో గుడ్ ఫిజిక్ ఫ్రమ్ ఆర్గానిక్ డిఫెక్ట్ ఆఫ్ బాడీ ఇన్ఫర్మిటీ అనేది ఇచ్చారు. సౌండ్ హెల్త్ అంటే మీకు వినిపించడం, అంటే కనిపించడం, మాట్లాడడాన్ని, అంటే మీ బాడీ యాక్టివిటీ అనేది మంచిగా ఉండాలంట. సో అదొకటి మెన్షన్ చేశారు, అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ది స్టాండర్డ్ సిలబస్ సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ క్వాలిఫైయింగ్ ద టెస్ట్, డిటర్మినేషన్ ఆఫ్ వేకెన్సీస్, అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫ్ రిజల్ట్స్ షాల్ బీ సెట్ ఫర్ ద అపెండిక్స్ అనేది ఇచ్చారు కదా. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని దీనికైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి అదర్ కండిషన్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. అదర్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ ఇచ్చారు, ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ జూనియర్ క్లర్క్ కాపీస్ షాల్ బీ యాజ్ ఫాలోస్. ఇది ఓన్లీ జూనియర్ క్లర్క్ కాపీస్ట్కి మాత్రమే ఈ ఎగ్జాము. అండ్ ఇంకా జూనియర్ టైపిస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి జూనియర్ టైపిస్ట్ వాళ్ళకి లైక్ టైపింగ్ స్పీడు, ఆ స్కిల్ టెస్ట్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ 100 మార్క్స్, అథమెటిక్ 100 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 100 మార్క్స్, కంప్యూటర్ సైన్స్ టెస్ట్ ప్రాక్టికల్ 100 మార్క్స్ అండ్ వైవా వాయిస్ టెస్ట్ 45 మార్క్స్. సో చెప్పాను కదా, మనకి వీళ్ళకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో ఇది సిలబస్. సో వైవా వాయిస్ అంటే మనకి వాయిస్ టెస్ట్ అనేది ఇచ్చారు. సో అదొకటి 45 మార్క్స్ ఇది. అలాగే ఇంకా ఇంగ్లీషు అథమెటిక్ సిలబస్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చారు. ఇవి మెయిన్ డీటెయిల్డ్ సిలబస్. అంటే అథమెటిక్లో ఏముంటాయి, కంప్యూటర్ సైన్స్లో ఏముంటాయి, జనరల్ నాలెడ్జ్లో ఏముంటుంది, అండ్ వాయిస్ వైవా వాయిస్లో ఏముంటుందో అవి మెయిన్ సిలబస్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టైపిస్ట్ వాళ్ళకి, జూనియర్ టైపిస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది ఎగ్జామ్ సేమ్ సిలబస్. అంటే చెప్పాను వీళ్ళకి టైపింగ్ మీద వీళ్ళకి ఇస్తాడు, చూడండి ఇక్కడ ఇచ్చారు కదా, టైపింగ్ మీద వీళ్ళకు ఉంటుంది ఎక్కువగా. అలాగే సేమ్ వీళ్ళకి కూడా. అండ్ సిలబస్ ఇవన్నీ మీరు చూసుకొని అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి జూన్ 23 వరకు అనేది ఇచ్చారు. ఈ మంత్ ఆల్రెడీ మనకి 20th స్టార్ట్ అయిపోయింది, మే 20th. నెక్స్ట్ మంత్ 23 వరకు ఇచ్చారంటే మనకి 1 month 3 days అనేది ఇచ్చారు అప్లికేషన్స్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఈవినింగ్ 5 o'clock వరకు కూడా అప్లై చేసుకోవచ్చంట. సో ఎలా అంటే రిజిస్టర్ అయినా చేసుకోవచ్చంట, స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చంట. సో అది ఏదైనా ఓకే, ఇక్కడ నో ప్రాబ్లం. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదవండి, వాట్ ఈజ్ వాట్ ఏంటనేది. అది ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో మీరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలంట. ఇక్కడ వీళ్ళు చెప్పారు, ఇది ఒకటి చూడండి, అది కూడా వాట్సాప్ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవ్వమంటున్నారు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.